వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2025 నీట్ 2025 ఎగ్జామినేషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ అండ్ పేరెంట్స్కి కూడా వెరీ గుడ్ న్యూస్. ఐఐటీస్లో న్యూగా సీట్స్ ఇంక్రీజ్ చేస్తామని ఈరోజు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. ఐఐటీసే కాదు, ఎంబీబీఎస్ సీట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తామని చెప్తూ నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేయబోతున్నారు, ఏ ఇయర్లో ఎన్ని సీట్స్ వస్తాయి, ఏ ఐఐటీలో ఎన్ని సీట్స్ వస్తాయి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. నిర్మలా సీతారామన్ గారు ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన టైంలోనే ఐఐటీకి సంబంధించి 2014 తర్వాత ఎస్టాబ్లిష్ అయిన ఐఐటీస్లో 6500 సీట్స్ న్యూగా యాడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ఐఐటీస్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఎంబీబీఎస్ సీట్స్ టోటల్గా నెక్స్ట్ 5 years 75,000 మెడికల్ సీట్స్ ఇంక్రీజ్ చేయడానికి, యాడ్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తూనే ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించి కొత్తగా 10,000 న్యూ ఎంబీబీఎస్ సీట్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. సో ఇంకా ఐఐటి విషయానికి వస్తే 6,500 ఐఐటి సీట్స్ అనేవి న్యూగా 2014 తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన ఐఐటీస్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐఐటీస్ ఏంటి అంటే కనుక, సో మనకు 2014 తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన ఐఐటీస్లలో ఐఐటి పాలక్కడ్, ఐఐటి తిరుపతి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎస్టాబ్లిష్ చేసిన తిరుపతి ఐఐటి కూడా ఉంది. ఐఐటి ధన్బాద్, ఐఐటి భిలాయ్, ఐఐటి ధార్వాడ్, ఐఐటి జమ్మూ, ఐఐటి గోవా. సో ఇందులో 6,500 సీట్స్ 5 ఐఐటీస్లో యాడ్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా 5 ఐఐటీస్ ఏంటి, ఏ ఐఐటికి ఎన్ని సీట్స్ వస్తాయనేది మనకు సీట్ మ్యాట్రిక్స్ 2025 జోసా కౌన్సిలింగ్ టైంలో తెలియడం జరుగుతుంది. సో ఇదైతే రియల్గా ఎంబీబీఎస్ ఐఐటీస్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి వెరీ గుడ్ న్యూస్. పేరెంట్స్కి కూడా ఇది మంచి బూస్టప్ ఇచ్చే న్యూస్ అని చెప్పొచ్చు. ఎంబీబీఎస్ సీట్స్ కాంపిటీషన్ ఎంత ఉంది, ఐఐటీస్కి సీట్స్ కాంపిటీషన్ ఎంత ఉంది, ఆల్రెడీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు ఈ సీట్స్ ఇంక్రీజ్ చేయడం ద్వారా స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అయితే పొందబోతున్నారు. థ్యాంక్ యూ.